జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరను వెంటనే డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ జై కాంగ్రెస్ 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 పెరిగిన పెట్రోల్ ధరను వెంటనే పెరిగిన పెట్రోల్ ధరను వెంటనే పెరిగిన పెట్రోల్ ధరను డీజిల్ ధరను వెంటనే పెరిగిన డీజిల్ ధరను వెంటనే డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రికార్డ్ చేసుకుంటా పెరిగిన పెట్రోల్ ధర డీజిల్ ధరను నిరసిస్తూ పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తులసిరెడ్డి గారి ఆఫీసు నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలా, తగ్గించకపోతే నిత్యావసర సరుకులు ముడి సరుకులు అన్నీ కూడా పెరిగి ప్రజలపైన భారం పడే అవకాశం ఉంది. దీన్ని ఉద్దేశించి మీరంతా పెరిగిన పెట్రోల్ ధరను డీజిల్ ధరను వెంటనే తగ్గించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, గర్హనీయం. ఈ పరిస్థితి చూస్తే రాబో రోజుల్లో ఇంకా మోటార్ సైకిళ్ళ మీద కానీ కార్లలో కానీ పోయే పరిస్థితి లేదు. ఎడ్ల బండ్ల మీద కానీ సైకిళ్ళ మీద కానీ లేకుంటే మోటార్ బైకులకు కార్లకు తాళ్ళు కట్టుకొని కానీ ప్రయాణించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి కాబట్టి మేము ఇక్కడ పెంచాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇది కేవలం సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకును సుమతిన్నట్టు ఇది కేవలం సాకు మాత్రమే. మరి అదే నిజమే అయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $147. ఎంత? $147. అప్పుడు ఇక్కడ పెట్రోల్ 50 రూపాయలకు, డీజిల్ 34 రూపాయలకు సరఫరా చేయడం జరిగింది లీటర్. కానీ ఈనాడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు కేవలం $105 మాత్రమే. అప్పుడేమో $147. పెట్రోల్ ఏమో 50 రూపాయలకు, డీజిల్ 34 రూపాయలకు సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడుండేది $105 అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర. మరి $110 పెట్రోల్ ఎందుకైంది? $101 డీజిల్ ఎందుకైంది? పెరిగినప్పుడేమో పెంచేది, తగ్గినప్పుడేమో తగ్గించేదిలే. దీనికి తోడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్ పెట్రోల్ రేటు ఎక్కువ. పక్కన కర్ణాటకలో ఇక్కడేమో పెట్రోల్ $113, కర్ణాటకలో $106, తమిళనాడులో $105. డీజిల్ ఏమో ఇక్కడ $101. కర్ణాటక వచ్చేసి $94, తమిళనాడు $95. దాదాపు లీటర్ పెట్రోల్ డీజిల్ మీద ₹7 నుండి ₹10 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సులు వ్యాట్ ఎక్కువ. దేశంలోనే పెట్రోల్ మీద 31% ఆంధ్రప్రదేశ్లో వ్యాట్, ఇది దేశంలోనే హైయెస్ట్. డీజిల్ మీద 22.25%. ఈ వ్యాట్ కాక మళ్ళా అడిషనల్ వ్యాట్ లీటర్కు ₹4 పెట్రోల్ మీద డీజిల్ మీద. ఇది కాక రోడ్ డెవలప్మెంట్ సెస్ లీటర్కు మళ్ళా ₹1. ఇవన్నీ కలిసి తడిచి మోపెడై అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మా కాంగ్రెస్ డిమాండ్లు ఏమంటే, నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, లేదా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయాలి. 3వది, ఆంధ్రప్రదేశ్ వ్యాట్ శాతాన్ని తగ్గించాలి. 4వది, అడిషనల్ వ్యాట్ ఆంధ్రప్రదేశ్లో ఉపసంహరించుకోవాలి. 5వది,
రోడ్ డెవలప్మెంట్ సెస్ ఉపసంహరించుకోవాలి. ఇవి కాంగ్రెస్ పార్టీ డిమాండ్.